హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి కార్లో ఉన్నాము అని చూస్తున్నారా? సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట కాస్కోకి. సో చాలా రోజులైంది ఇలా బయటికి వెళ్ళి, సరే అని చెప్పి ఇంకా బయలుదేరాము కాస్కోకి. సో చూసారా, సాయి సాయి హాయ్ చెప్పు, నవ్వుతున్నాడు. ససరా హాయ్ చెప్పు. సో కాస్కోకి వెళ్తున్నాము. ఇది ఏంటంటే వీక్ డేస్ అనమాట, ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్. సో ఎక్కువ మంది ఉండరని తెలుసు, సో జాగ్రత్తగా వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాం. వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, సో వీక్ డేస్ అయితే అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈరోజు ప్లాన్ చేసాము. ఇంట్లో ఉండి 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 ఇన్ని మంత్స్ నుంచి చాలా బోర్ కొడుతుంది. నేను అవును బయటకు వెళ్తున్నాను, బట్ ఎక్కడ అనుకుంటున్నారు, మా సరౌండింగ్సే తిరుగుతాను అనమాట. సో అది అండ్ ఈరోజు ఫస్ట్ టైం అనమాట పిల్లలతో చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళడం. సో చూద్దాం, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే వచ్చేస్తాము, టెన్షన్ అయితే పడకండి, ఓకేనా? సరే అయితే మీకు వర్షం పడుతుంది బయట, వెదర్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది వెదర్. సో ఈ వెదర్లో బయటకు వెళ్తుంటే చాలా బాగుంది అనమాట. సో ఇంకొకటి కార్ గురించి అడుగుతారు. మేము యాక్చువల్గా ఇక్కడ మాకు టైమ్స్ అని ఉంటుంది అనమాట. సో మన రెంట్కి కార్ తీసుకోవచ్చు. సో మేము నైట్ ప్యాక్ తీసుకున్నాము, అంటే ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 9 వరకు ఉంటుంది ప్యాక్. సో దానికి లిమిటెడ్ ఇంత టైం అని ఉంటుంది, పెట్రోల్ అవి మనమే ఛార్జ్ చేయించుకోవాలి. సో అదనమాట. ఇప్పుడు 8 o'clock క్లోజ్ అవుతుంది, ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది, 6:15 అవుతుంది. సో వెళ్ళి మా షాపింగ్ అది చేసేసుకుని 8 లోపల మా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. కాస్కో షాప్ అయితే కనుక 8 o'clock వరకు ఉంటుంది. సో అది అండ్ తర్వాత ఏంటంటే కార్ మనకి మార్నింగ్ 9 వరకు ఉంటుంది. సో మేబీ వెళ్తే ఎక్కడికైనా రైట్కి వెళ్తాం, లేకపోతే ఇంటికి వచ్చేస్తాము. సో చూద్దాం, అసలు ఏంటి అనేది తెలియదు, సడన్ గా అనుకుని బయలుదేరాం అనమాట. మీకు కూడా చాలా రోజులు అయిపోయింది కదా బయటికి తీసుకెళ్ళి. సో బయటకి ఇలా చూపించి, దట్టు కార్లో వెళ్తూ చూపించి చాలా చాలా డేస్ అయింది. మేము కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోయింది అనమాట. సో పదండి అయితే వెళ్దాం. అట్లీస్ట్ కాస్కోకి మాకు ఇక్కడ నుంచి ఒక 10 to 12 kilometers ఉంటుంది అనుకుంటా, అంతే. సో అది ఓకే, బాయ్ 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 బాయ్. వచ్చే కలుస్తారు, ఏమేమి షాపింగ్ చేసామో అన్నది చెప్తాను, ఓకేనా? మీకు ఇప్పుడు ఈ జర్నీ మొత్తం ఏదో హిల్ స్టేషన్లో ట్రావెల్ చేసినట్టు మీ అందరికీ అనిపిస్తుంది. కంపల్సరీగా ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే వర్షం పడుతూ కొంచెం లోకల్ ఏరియాస్ నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాము. సో డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే కనుక ఒక అరకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది కొన్ని ప్లేసెస్ చూస్తుంటే. చాలా మిస్ అవుతున్నానండి ఇండియాని అండ్ వైజాగ్ని. ఈసారి అయితే వైజాగ్ వచ్చినట్టు కంపల్సరీ అరకు ట్రిప్ వేయాలి అనుకున్నాము, షిరిడి వెళ్ళాలనుకున్నాము అండ్ తిరుపతి వెళ్ళాలనుకున్నాము. చాలా ప్లాన్స్ ఉండేవి. సో ఈ పార్టీకి అయితే టికెట్స్ బుక్ చేసేసుకుని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇంకా డేస్ కౌంట్ చేసుకున్న టైం అనమాట. బట్ స్టిల్ ఏంటంటే మరి ఈ ఇయర్ మాకు పాసిబుల్ అవ్వలేదు. సో కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం కాదు చాలా బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే, అన్నీ మన చేతిలో ఉండవు కదా. ప్రపంచం మొత్తం ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే కాదు. సో కొంచెం అంతా కలిసి నార్మల్ అయిపోతే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇండియాలో అయితే చాలా చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. మా పేరెంట్స్ వాళ్ళ ఇంటి చుట్టూ కేసెస్ అంటే వాళ్ళదంతా రెడ్ జోన్ అంటే చెప్తున్నారు. సో వైజాగ్లో కూడా కేసెస్ పెరుగుతున్నాయి. సో అస్సలు ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో అందరూ బట్ ఏంటంటే ఓకే లాక్డౌన్ లేదు కదా అని కొంచెం అందరూ ఫ్రీగా తిరిగినా సరే కొంచెం జాగ్రత్త పడండి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ పెట్టుకోవడం, ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ చేయండి, ఓకేనా? సో మాకు తెలుసు ఇప్పుడు ఏంటంటే కొంచెం రిస్కే మేము బయటకు వెళ్ళడం. బట్ ఏంటంటే మాకు జపాన్లో కేసెస్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. దట్టు ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ బాగా ఫాలో అవుతున్నారు. అండ్ చాలా డేస్ అయిందండి, పిల్లల్ని కూడా లోపల బంధించేసినట్టు అయిపోయింది నిజంగా చెప్పాలంటే. సో వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా బయటికి వెళ్దాము, ఇది కూడా సహస్ర ఐడియా అని, ఎక్కడికైనా వెళ్దాం డాడీ, కార్ తీసుకోండి డాడీ అని తను చెప్పింది. మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. ఫ్రైడే ఈవినింగ్ సడన్గా ఈయన ఆఫీస్ నుంచి లాగౌట్ అయ్యారు, సహస్ర చెప్పింది అనమాట. సో అడిగింది కదా ఎక్కడికి వెళ్దాం, ఈ టైంలో ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తే మాకు వెంటనే కాస్కో గుర్తొచ్చింది. సో ఎలా ఉంటుందో పరిస్థితి అన్నట్టు బయలుదేరాం అనమాట. బట్ స్టిల్ అక్కడ కూడా నేను చాలా ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకున్నాను, చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ మాటికి కార్డ్స్ క్లీన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ శానిటైజర్స్ పెట్టారు అన్నీ నాకు తెలిసింది. ఎందుకంటే లాస్ట్ టైం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, 1 month బ్యాక్ వెళ్ళారు, ఆయన ఒక్కలే వెళ్ళారు. సో ఓకే ఇక్కడికి వెళ్దాము, బట్ పిల్లల్ని జాగ్రత్తగా ఏది టచ్ అయినవ్వకుండా సాయిని కార్ట్లో వేసేద్దాము, సహస్రకి ఏది టచ్ అయినవ్వద్దు అని, టచ్ చేయకూడదు అని క్లియర్గా చెప్పాము. సో ఓకే అని చెప్పింది అనమాట. సో జాగ్రత్తగా అయితే బయలుదేరుతున్నాము. మీకు ఇవన్నీ రూట్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, మనం ఏదో
లోకల్ నుంచి ఏదో పల్లెటూరులో తిరిగినట్టు అనిపిస్తుంది కదా, అదేనండి జపాన్ అంటే. డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఒకేసారి మీరు సిటీ లాగా చూడొచ్చు, పెద్దగా డెవలప్డ్ లా చూడొచ్చు, ఒక్కొక్క ఏరియాకి వెళ్తే కంప్లీట్ రూరల్గా కనిపిస్తాయి అనమాట. సో మనం ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ లైక్ మన ఇండియా అనుకోవచ్చు. ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము లోకల్ రూట్స్ నుంచి వెళ్తున్నాము. చాలా బాగుంది ఫీలింగ్. నాకైతే అసలు నేను ఇండియాలో ఎక్కడో అరకులోనో ఏదో ఊటీలో ఎక్కడో మనం రోడ్స్లోని ట్రావెల్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. అండ్ మోర్ ఓవర్ మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుందాము. అండ్ మొన్న మన సోల్జర్ సంతోష్ కుమార్ గారు, ఆయన ఇండియాకి చైనాకి మధ్య వార్లో ఆయన చనిపోవటము, ఇదంతా చూస్తుంటే నాకు అది చూసినప్పుడు ఆయన అంత్యక్రియల వీడియో చూశాను న్యూస్ ఛానల్లో. చూసినప్పుడైతే నాకు లిటరల్లీ ఎంత ఏడుపు వచ్చేసిందంటే చాలా ఏడ్చేసానండి. అసలు నేను ఆ రోజంతా మనిషిలా లేని చెప్పాలంటే ఆ వీడియో చూసినప్పటికీ. అండ్ ఆ టైంలో వాళ్ళ బాబు, చిన్న బాబు సెల్యూట్ చేస్తూ కూడా కనిపించాడు. సో నాకైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. మనందరం సేఫ్గా ఉండడం కోసం వాళ్ళు బార్డర్కి వెళ్ళి మనందరి కోసం వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు. బట్ నాకు అనిపించింది మనం బార్డర్కి వెళ్ళి ఫైట్ చేయలేకపోవచ్చు, మనం ఏం చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మనం చైనీస్ యాప్స్ కానీ చైనీస్ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేయడం కంట్రోల్ చేస్తే, యూజ్ చేయడం తగ్గిస్తే కనుక మనం కంపల్సరిగా ఈ విధంగానే ఇండియాకి సపోర్ట్ చేయగలము అని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను అది చూడగానే అనుకున్నా. నేను యాక్చువల్గా కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ అండి నేను టిక్టాక్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. అది కూడా నా ఫ్రెండ్ వాళ్ళ పాప చేస్తుంటే సహస్ర చూసి చాలా ఇదైంది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, సహస్ర కోసం అని చెప్పి నేను యాప్ని ఇన్స్టాల్ చేశాను. బట్ ఏంటంటే తర్వాత చాలా ఫ్యూ వీడియోస్ పెట్టాను. తర్వాత నాకు తెలిసింది చైనీస్ యాప్ అది అని. అండ్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేశాక కూడా చాలామంది చాలా పాజిటివ్ వేలో యూస్ చేస్తున్నారు, నెగిటివ్ వేలో కూడా యూస్ చేస్తున్నారు. సో నేను చాలా చూశాను వీడియోస్. చూసినప్పుడు అనిపించింది వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో కొంచెం చాలా డిఫరెంట్ వీడియోస్ చూశాను. సో నాకు కొంచెం ఇంప్రెషన్ అనేది పోయింది. అప్పటి నుంచి నేను టిక్టాక్లో పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయి టిక్టాక్లో పెట్టడం మానేశాను, వీడియోస్ చేయడం మానేశాను. ఈవెన్ నేను కూడా కొన్ని చేశాను, సహస్ర చేసింది నేను చేశాను, బట్ చాలా తక్కువ. సో అట్ లాస్ట్ నాకు ఆ వీడియో చూసి కానీ ఇంకొక క్షణం కూడా నేను ఆలోచించకుండా నా ఫోన్లోంచి డిలీట్ చేసేసాను. యాప్ని డిలీట్ చేసేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా పోస్ట్ని చూసి చాలామంది యాప్ని డిలీట్ చేసాము, మేము కూడా డిలీట్ చేసామని చెప్పారు. ఇంకొంతమంది అయితే మేము ఎప్పుడో డిలీట్ చేసేసాము అని చెప్పారు. సో హ్యాపీ అండి. నా మాటకి ఎంత విలువిచ్చి మీరు యాప్స్ని డిలీట్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల మనం ఎంటర్టైన్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా విధాలుగా కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఈ విధంగా ఈ ఒక్క విషయాన్ని అయితే మనం ఇండియాకి సపోర్ట్ చేయగలమేమో అనిపించింది. ఆర్థిక పరంగా మనం ఇండియాకి సపోర్ట్ చేయగలం అనిపించింది. సో మీరు కూడా ఇప్పటి వరకు ఎవరైనా సరే మీరు యాప్స్ కానీ ఏదైనా మీ మొబైల్లో ఉన్నాయి అంటే ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి, యూజ్ చేయడం తగ్గించండి. సో దట్ మనం ఈ విధంగా ఇండియాని సపోర్ట్ చేద్దాము. సో నా వంతు ప్రయత్నంగా నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను ఈ విషయం మీ అందరితో చేరతీస్తున్నాను. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్కి అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ తెలిసిందే, సుశాంత్ సింగ్ రాజ్పుట్ గురించి. సో ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన ఆ స్టేజ్లో ఉండి ఆయన సూసైడ్ చేసుకున్నారు. అసలు ఎందుకు చేసుకున్నారు అన్నది ఆయనకి తెలియాలి అండ్ ఆ దేవుడికి తెలియాలి అంతే. సో ఒక చిన్న హింట్ కూడా లేదు ఆయన ఎందుకు చనిపోయారు ఏంటి, అసలు ఎందుకు అంత స్టేజ్కి వెళ్ళారు, అసలు ఆయనకి ఏ విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆయనకి లేవు. సో అలాంటిది అతను అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏంటో అసలు అర్థం కావటం లేదు. సో చాలా మంచి టాలెంటెడ్ హీరో. ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలి, మీ అందరికీ తెలుసు కదా. బట్ నాకు అనిపించింది అతను ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు, అసలు ఎవరికి ఆయన ఎందుకు చెప్పుకోలేకపోయారు. మా హస్బెండ్ చెప్పారు నాకు, ఏంటంటే నేను ఎక్కువగా హిందీ మూవీస్ చూడనండి, మా హస్బెండ్ చూస్తారు. ఆయన చెప్పారనమాట, సుశాంత్ సింగ్ ఒక మూవీ కూడా చేశారు రేష్మ, ఇలా సూసైడ్స్ గురించి అలా చేయకూడదు అని చెప్పి మంచి పాజిటివ్ వేలో వీడియో చేశారు. అలాంటి పర్సన్ సూసైడ్ చేసుకోవడం అన్నది చాలా బాధగా అనిపిస్తుంది అన్నది. ఆయన అంత స్ట్రెస్ని ఎందుకు హ్యాండిల్ చేసుకోలేకపోయారు అన్నది అర్థం కాలేదు నాకు. బట్ సూసైడ్ అనేది నాకు తెలిసి నేను చెప్తున్నానండి, సూసైడ్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా స్ట్రెస్ అనిపించిందా? కొంతమంది ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ని ఏడుస్తారు, పక్కన వాళ్ళతో చెప్పేసుకుంటారు, లేకపోతే ఫుడ్ విధంగా ఎమోషన్స్తో ఫుడ్ తినేస్తారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతారు, లేకపోతే ఎవరితో ఒకరికి చెప్పి ఏడుస్తారు. ఆ విధంగా ఆ స్ట్రెస్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసేసుకుంటారనమాట.
బట్ కొంతమంది ఏంటంటే లోపలే పెట్టేసుకుంటారు. సో లోపల పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎవరికి చెప్పుకోలేకుండా ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో అప్పుడు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఫస్ట్ మీకు ఎవ్వరికైనా కష్టం అనిపించింది అంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు? ఓకే, మీ కష్టాన్ని ఎవరైతే బయటికి తీసుకువెళ్ళి చెప్పరు, మిమ్మల్ని అవహేళన చెయ్యరు అనుకున్న వాళ్ళకి కంపల్సరిగా షేర్ చేసుకోండి. మీకు నమ్మకం కలిగిన మనుషులకైతే షేర్ చేసుకోండి. సో దట్ మీరు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో అప్పుడు మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. మీరు ఫస్ట్ మీకు ఎలాంటి బాధ అనిపించినా, ఏ కష్టమైనా సరే, ఈ రోజు మీకు కష్టంగా అనిపించవచ్చు, నేను ఫేస్ చేయలేను అనే విధంగా అనిపించవచ్చు. వారం రోజుల తర్వాత ఆ కష్టం మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే ఒక 6 months తర్వాత అయ్యో దీనికోసం నేను ఇంత టెన్షన్ పడ్డానా అనిపిస్తుంది. సో ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. సో టైమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సో ఏమి వర్రీ అవ్వద్దు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక జీవితం, మన లైఫ్ ఏంటంటే చాలా ప్రీషియస్ అండి. మనకి తెలుసు మానవ జన్మ ఎత్తడమే చాలా ప్రీషియస్ అని నేను అనుకుంటాను. సో మిగతా జన్మలతో పోలిస్తే మన మానవ జన్మ అనేది చాలా మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ జన్మ ఎత్తామో అని అనుకుంటాము. మనం మంచి చెయ్యొచ్చు. సో అనవసరంగా అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, పేరెంట్స్ తిట్టారని, నేను అందులో ఫెయిల్ అయ్యానని, నన్ను ఎవరో అవహేళన చేశారని, సో ఇలాంటి ఎప్పుడైనా సరే మీకు బాధ అనిపిస్తే కనుక పక్కన వాళ్ళతో షేర్ చేసుకోండి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సో నేను ఇంకొకటి కూడా చెప్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో నాకు తెలిసి అందరూ మంచిగా ఉండే ఉంటారు అనుకుంటున్నాను. ఎవరికీ తెలియకుండా ఎవరిలోనైనా ఏదైనా స్ట్రెస్ ఉంది, ఏదైనా బాధ ఉంది అనిపిస్తే కనుక ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్ మీరు నాతో షేర్ చేసుకోండి. మీరు నాతో షేర్ చేసుకున్న ఏది కూడా బయటికి వెళ్ళదు. సో ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటేనే మనకి కొంచెం ఇది అనిపిస్తుంది. సో నేను అనుకున్నా అనమాట, నాకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం బాధలో ఉన్నారు అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి, ఓదార్చాలి. వాళ్ళు నా దగ్గరికి చెప్పకపోయినా అట్లీస్ట్ నేను అలా ఉండాలి, ఇక నుంచి నేను బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని అనుకున్నాను. సో నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ముందుగా ఉంటానండి. మీ అందరికీ తెలియదు అంటే నేనేదో గొప్పదాన్ని అని నేను చెప్పను. ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా జపాన్ వస్తున్నారన్నా, ఎవరైనా ఏదైనా సరే విషయం తెలుసుకోవాలి, నాకు తెలిసిన విషయం అయితే కంపల్సరీగా పక్కన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. సో అలా ఉంటాను. సో మీలో ఎవరికైనా సరే ఏదైనా బాధగా అనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో దట్ మీతో నేను పర్సనల్గా చాట్ చేస్తాను, వీలైతే ఫోన్లో మాట్లాడతాను. సో ఏదైనా సరే ఎలాంటి ఎమోషన్స్ని, స్ట్రెస్ని లోపల పెట్టుకొని హ్యాండిల్ చేయలేకుండా అలా బాధపడద్దు. సో మీరు కూడా అదే చేయండి. మీ చుట్టూ ఉన్న పీపుల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా బాధగా ఉన్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏదో వాళ్ళని చూసి నవ్వటం కాదు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటున్నప్పుడు కూడా మీరేంటంటే వీళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు అని వాళ్ళని తక్కువగా చూడకండి. వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారు. ఓకే, అది చిన్న విషయం కూడా కొంతమంది ఎక్కువగా బాధపడతారు, బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది చెప్పండే తప్ప కొన్ని విధాలుగా వాళ్ళని మానసికంగా బాధ పెట్టద్దు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు అంటే మీకు ఎంతో విలువిచ్చారు అని అర్థము. సో దట్ మీరు కూడా అర్థం చేసుకుని అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంతవరకు మీకు వీలైతే అంతవరకు వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకురండి. సో చాలా మాటలు మాట్లాడాను, నాకు తెలీదు నేను ఎంతవరకు కరెక్ట్ మాట్లాడానో తప్పు మాట్లాడానో నాకు తెలీదు. సో ఇప్పుడైతే మేము ఇంకా కాస్కోకి వచ్చేసాము. ఎక్కడైనా కనుక నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, బట్ ఒక మంచి విధంగానే చెప్పాలి అనుకున్నాను ఈ వీడియోలో అయితే. సో నాకు తెలుసు మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ మంచి మాటలు వింటారు అని అనుకున్నాను. మీ ఎవ్వరికి కూడా స్ట్రెస్ని పెట్టాలి అని అనుకోలేదు. సో నాకు ఇవన్నీ చెప్పాలనిపించి మీ అందరితో ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. సో కాస్కోకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యాక అసలు ట్విస్ట్ ఏంటో చెప్పనా అండి. మేము 8 o'clockకి క్లోజ్ అనుకున్నది, 7 o'clockకి ఎంట్రీ అనేది క్లోజ్ అంటే ఎగ్జాక్ట్గా 5 to 7 అయింది మేము వచ్చాము. సో ఇంకా 5 to 7 అయ్యింది, ఇంకా ఎంటర్ అయ్యాము. ఇంకో 5 minutes లేట్ అయినా సరే లోపలికి ఎలా వచ్చారు. మీకు జపాన్ రూల్స్ గురించి తెలుసు కదా, వాళ్ళు ప్రతి సెకండ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో కరెక్ట్గా వచ్చామన్నమాట. పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు టైం చూసుకుంటే 5 to 7 అయింది. అక్కడ బోర్డు పెట్టేశారు ఇంకో 5 minutesలో లోపలికి ఎంటర్ అవ్వాలి అని. సో మీకు తెలీదు, half an hourలో మేము మొత్తం షాపింగ్ చేసేసి ఫాస్ట్గా షాపింగ్ చేసేసి రిటర్న్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 7:35 to 7:40 ఆ టైం కల్లా బ్యాక్ వచ్చేసాము. సో ఎంత ఫాస్ట్గా చేసామంటే లిటరల్లీ రన్ చేసాం అనుకోవాలి. షాప్లో అసలు ఎవరు లేరు. లాస్ట్ పర్సన్స్ ఎవరు బిల్ చేసింది అంటే అది మేమే. సో చూస్తున్నారా, సాయి కార్ట్లోకి వచ్చినాడు. వాడి ఫేస్ ఎలా ఉందంటే కార్ ఎక్కడి నుంచి
ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అసలు రైమ్స్ పాడాడు, చాలా చాలా చేశాడు. పక్కన ఏంటంటే పక్కన మీకు డైరెక్షన్స్ సౌండ్స్ వస్తాయని చెప్పి మ్యూట్లో పెట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. సో అది చూడండి. అయితే మా షాపింగ్ ఎలా ఉంటుందన్నది మీ అందరికీ తెలుసు. కాస్కో మీరు చాలా దగ్గర చూసుంటారు, యూఎస్లో, యూకేలో, అన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో అలాగే జపాన్లో కూడా ఉంది. డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మేము వెళ్ళింది యొకోహామాలో జామా అనే బ్రాంచ్కి. సో మాకు అది దగ్గర అనమాట. కవాసాకిలో ఉంది అండ్ కొత్తగా కిసారాజు అనే చిబా ప్రిఫెక్చర్లో పెట్టారు. అండ్ ఇంకొకటి షాప్ మర్చిపోయిన పేరు మక్కుహారీలో ఉంది. ఇలా ఒసాకా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో అది ఇంకా ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయినప్పుడు మాకు తెలిసింది ఎంట్రన్స్ దగ్గర చూపిస్తాను పదండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎస్కలేటర్ దగ్గర కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు క్లాత్తో. ఎవరైనా హ్యాండ్స్ పెట్టినా ఏదైనా సరే అని క్లీన్ చేస్తున్నారు. గ్లౌసెస్ చేంజ్ చేస్తున్నారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉన్నారు కాస్కోలో. సో చాలా షాప్స్లో, జపాన్లో అయితే చాలా షాప్స్లో ఎక్కడ పడితే అక్కడ శానిటైజర్స్ ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాకు తెలిసింది అదిగోండి ఆవిడ అక్కడ బోర్డు పట్టుకొని నించున్నారు చూస్తున్నారా. అక్కడికి వెళ్ళినప్పటికి ఏంటి కరెక్ట్గా 5 minutes ముందు వచ్చామా అని ఇంకా లిటరల్లీ రన్ చేసామండి. అప్పుడు కూడా వీడియో పట్టుకునే ఉన్నాను. ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి ఏమేం కావాలి అని ముందు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మాకు ఈజీ అయ్యిందనమాట. లేకపోతే కనుక చాలా కష్టం అయ్యేది. సో చూస్తున్నారు కదా. ప్లీజ్ సారీ అండి, నేను ఎక్కడైనా సరే ఈ గాబర్లో వీడియో సరిగ్గా తీయకపోయింటే నన్ను ఏం అనుకోవద్దు. సో సాయిని అసలు కార్ట్లోంచి దించలేదు. సహస్రకి చెప్పాము ఏమీ టచ్ చేయకు అని చెప్పి. సో ఓన్లీ నేను మా హస్బెండే టచ్ చేసాము. ఈవెన్ కార్ట్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారు అక్కడ. సో నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. గార్లిక్ పేస్ట్ ఉంది, తీసుకుందామా అని చెప్పి. ఎందుకులే, నేను ఎప్పుడు ఫ్రెష్గానే గ్రైండ్ చేసుకుంటాను కదా ఎప్పుడప్పుడు అని చెప్పి నేను తీసుకోలేదు. ఇప్పుడు నట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాము చెప్తాను. డ్రై రోస్టెడ్ కాకుండా కావాలి. ఇవి కావాలి నాకు. అన్సాల్టెడా? ఇవే అనుకుంటా. మనకి వద్దు కదా గవర్నమెంట్. రెండు అవి డిటర్జెంట్స్ అవి ఎక్కడ ఉంటాయో చూడాలి. పిస్తా ఇక్కడ లేదు. కోకోనట్ ఆయిల్స్ ఇక్కడే ఉంటాయి కదా. వాళ్ళకి మనకి కదా రెండు కదా. ఏవి ఇది గ్రేప్ సీడ్ ఆయిల్. ఇది గ్రేప్ సీడ్ ఆయిల్. అది కెనోలా ఆయిల్. పదండి తీయండి. ఎక్స్ట్రా వర్జిన్ కాదు మనకు కావాల్సింది. మిగతాయి ఇక్కడ లేదు. అది గ్రేప్ సీడ్, అది కెనోలా. అది ఆలివ్ ఆయిల్ లేదేంటి? అటు చూద్దాం పదండి. పని ఇక్కడే ఉంది. డాడీ ఏమో చూడరు. ఇక్కడుంది పింక్ సాల్ట్. ఫాస్ట్ గా పింక్ సాల్ట్ ఇక్కడ ఉంది. ఇదే కదా.
అవి క్లోజ్ చేస్తారు అనుకుంటా. పెద్ద పైనాపిల్ 399 అంట. బనానాస్ మెయిన్ తినా. గ్రీన్గా ఉన్నాయి తీస్తున్నాను మరి. ఇవి 268 నార్మల్ బనానాస్, ఆర్గానిక్ అది. ఇంకా లెమన్ ఉన్నాయి కానీ వేస్ట్ కదా అన్నమాట. ఏం చేస్తాం. డేట్స్ ఇదిగోండి ఆర్గానిక్ డేట్స్ ఇవి. లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అయిపోయింది, ఎవ్వరు లేరు. అన్నీ మనం అనుకుంటాం. మ్యాంగోస్ అండి 1000 888. వాళ్ళు మాత్రం వాళ్ళ ఆయిల్ మాత్రం దొరకలే. పాపం లాస్ట్ టైం కూడా ఇది అడగాలి వాళ్ళని, ఫేస్ వాష్ కాదా అని. యాక్చువల్గా ఏంటంటే మా షాపింగ్ అయిపోయింది, ఇప్పుడే ఇంకా కార్లోకి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఎగ్జాక్ట్గా 5 minutesలో క్లోజ్ చేసేస్తారు షాప్, అంటే మేబీ ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు అనగా మేము వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే 8 వరకు ఉంటుంది షాప్ అనేది ఓపెన్ చేసి కాస్కో. బట్ మేబీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే టైమింగ్స్ చేంజ్ చేసినట్టున్నారు. చాలా ఫ్రీగా ఉంది కాస్కో అయితే, అసలు మనుషులు ఎక్కడ నాకు ఎక్కువ కనిపించలేదు, చాలా రష్గా ఉంటుంది మామూలుగా అయితే. సో ఫ్రీగా షాపింగ్ చేసుకున్నాం, కానీ కొంచెం మేము ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఏమేమి తీసుకోవాలి ఏంటి అని. సో ఆ సెక్షన్స్కి వెళ్ళి అలా డైరెక్ట్గా తీసేసుకున్నాం అనమాట ఏమేమి కావాలి అన్నది. అండ్ అన్ని దొరికే కానీ ఆలివ్ ఆయిల్ ఒకటే దొరకలేదు, ఆలివ్ ఆయిల్ లేదు, అయిపోయిందంట స్టాక్. సో మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తారో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి. సో అన్ని అనుకున్నవన్నీ దొరికాయి. సో అది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అదనమాట. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. లక్కీగా ఈరోజు ఏంటంటే టైం చేంజ్ చేసినా సరే మాకు తెలియకపోయినా కరెక్ట్ 5 minutes ముందు రావడం వల్ల లోపలికి వెళ్ళాము, లేకపోతే అటు నుంచి అటే మేము బయటకు వచ్చేసేవాళ్ళము. సో లక్కీ, చాలా లక్కీ అసలు. ఓకేనా, సరే అయితే పదండి. రిటర్న్ జర్నీ చీకటి పడిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 ఎంత అయింది టైమ్, 7:45 అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. మేము షాప్లోకి వచ్చాము 5 to 7కి, 7:45 కల్లా షాపింగ్ బిల్లింగ్ అంతా అయిపోయి మేము బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నాం కూడా. అంటే జస్ట్ మాకు దగ్గర 1/2 hour పట్టిందేమో షాపింగ్ అంతే. అంటే ముందుగా మేము లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఏమేం కావాలి అని, అండ్ ఎక్కడెక్కడ ఉంటాయో మాకు తెలుసు కాబట్టి వెంటనే తీసేసుకోవడం అయ్యింది. ఒక్కొక్కరు అనమాట, మా హస్బెండ్ ఒక సైడ్, నేను ఒక సైడ్ వెళ్ళి తీసుకున్నాము. సో మీకు వెళ్ళాక చెప్తాను ఏమేమి తీసుకున్నా ఏంటని చూపిస్తాను. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే ఇంకా రెయిన్ పడుతూనే ఉంది, డే మొత్తం కంటిన్యూస్గా రెయిన్ పడిందండి ఆ రోజు. సో అది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకేనా, ఇంటికి వెళ్ళాక కలుస్తా. కాస్కో నుంచి తెచ్చిన థింగ్స్ అన్నీ ఎంట్రన్స్ దగ్గర సైడ్కి ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసాము, తర్వాత అవన్నీ శానిటైజ్ చేయాలి. నా దగ్గర ఆల్కహాల్ టిష్యూస్ ఉన్నాయి. సో ఏవైనా సరే బయట నుంచి తీసుకొస్తున్నాము అంటే కనుక ఆ టిష్యూస్తో మొత్తం శానిటైజ్ చేసేసి అప్పుడు మేము అవి యూస్ చేస్తాము.
సో చూస్తున్నారు కదా అవన్నీ శానిటైజ్ చేసేస్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చి నైట్ 10:30 అవుతుంది. సో కాస్కోకి వెళ్ళాం కదా, వచ్చేసాక ఏంటంటే డిన్నర్ ప్రిపేర్ చేశాను. దోశ బ్యాటర్ ఉంటే దోశ వేసేసి చట్నీ చేసేసాను. సో డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ తర్వాత వెజల్స్ క్లీన్ చేసేసాను, కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంకా కాస్కో నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఆల్కహాల్ టిష్యూస్తో శానిటైజ్ చేసేసాను. సో ఈ టిష్యూస్ ఏంటంటే నేను శానిటైజ్ చేసుకోవడానికి ఉంచుకుంటాను అనమాట. ఏమైనా బయట నుంచి తెచ్చే వస్తువుల్ని వీటితో శానిటైజ్ చేస్తాను. సో కాస్కో నుంచి ఏం తీసుకొచ్చామో చూపిస్తాము. యాక్చువల్గా ఎక్కువ థింగ్స్ ఏం తీసుకురాలేదు, ఎందుకంటే లాస్ట్ 1.5 month బ్యాక్ మా హస్బెండ్ వెళ్ళారు. సో అంత ఎక్కువ అవసరం లేదు, అందుకని చెప్పి ఎక్కువ తీసుకురాలేదు. ఏదో జస్ట్ టైంపాస్కి బయటకు వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్ళాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక. సో ఏం తీసుకొచ్చానో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏంటంటే ఆల్మండ్స్ తీసుకొచ్చాను. ప్లెయిన్ ఆల్మండ్స్ అనమాట. మార్నింగ్ సోక్ చేసి తింటాను అనమాట ఎక్కువగా ఆల్మండ్స్. సో ఈ మధ్యన పిల్లలకి కూడా ఇస్తున్నాను, అందుకని చెప్పి ఇది పెద్ద ప్యాకెట్ ఆల్మండ్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఈ డేట్స్, కాస్కోలో ఈ డేట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఈ డేట్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత మీ అందరికీ తెలుసు కదా, నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను అని. సో హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకొచ్చాను. అండ్ తర్వాత మిక్స్డ్ డ్రై నట్స్ చూస్తున్నారా, మిక్స్డ్ నట్స్ తీసుకొచ్చాము. ఇది కూడా సాయి సహస్ర బాగా తింటారు, స్నాక్స్ లాగా వాళ్ళకి ఇస్తుంటాను అనమాట రోజు. సో ఈవెన్ నేను కూడా ఎప్పుడైనా ఆకలేసినప్పుడు, డైట్లో ఉన్నాను కదా, ఆకలేసినప్పుడు ఈ నట్స్ తీసుకుని తింటాను, కొంచెం ఒక 5 or 6 అలాగా. సో ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను అనమాట నేను. సో అది. అండ్ ఇది ఏంటంటే క్యాల్బీ, ఇదేంటంటే ఫురుబురా అని ఉంది. మేబీ ఇది క్యాల్బీ. ఇదేంటంటే దీన్ని ఏమంటారు, సిరియల్స్ అంటారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తింటాం కదా. సో అదనమాట. మిల్క్ బాయిల్ చేసుకుని వేసుకుని తినాలి, చాలా యమ్మీగా ఉంటుంది. సహస్రకు చాలా ఇష్టం. సో బిగ్ ప్యాకెట్ ఉంది అక్కడ, బిగ్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను. సో సాయి ఏడుస్తున్నాడు, మీరు వింటున్నట్టయితే ఏడుస్తున్నాడు అనమాట. వాడిని పడుకోబెట్టాలి వెళ్ళి, ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను అందుకని. ఈ జపనీస్ రైస్ 10 kgs బ్యాగ్ తీసుకొచ్చాను. సో ఆల్రెడీ ఇంట్లో ఇంకో 10 kgs ఉంది. సో వెళ్ళాం కదా అని చెప్పి జపనీస్ రైస్ తీసుకొచ్చాము. ఈ జపనీస్ రైస్ పేరు అకితా కోమచి, మంచి రైస్ అనమాట, బాగుంటుంది ఇదైతే కనుక. సో మేబీ మిగతా బ్రాండ్స్ కూడా బాగుంటాయి అనుకుంటా, నేనైతే ఇది ట్రై చేశాను అందువల్ల చెప్తున్నాను. అండ్ తర్వాత ఇదేంటంటే కిర్క్లాండ్ అల్ట్రా క్లీన్ డిటర్జెంట్, లిక్విడ్ తీసుకొచ్చాను. సో ఇంతేనండి నేను తీసుకొచ్చినవి. ఇవన్నీ అన్నమాట నా కాస్కో షాపింగ్, ఇంతే. సో ఈ ఐటమ్స్ నేను తీసుకొచ్చాను. అక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.